టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై 3 లక్షల మంది అభ్యర్థుల తరపున వైఎస్ఆర్సీపీ గొంతు వినిపిస్తూ సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి. అయినా సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ప్రభుత్వానికి ఏంటి సమస్య అని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయి టీచర్ ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ టెట్ పాస్ అయితేనే మీకు ఉద్యోగం ఉంటుంది, ప్రమోషన్స్ ఇస్తామంటూ మెడపై కత్తి పెట్టి బెదిరిస్తే ఎలా? రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవారు మళ్ళీ టెట్కి ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో తెలుసా అని నల్మూరు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఒక పక్క డిఎస్సీ అక్రమాలపై జంజీ చంద్రబాబును నిలదీస్తోంది. మరోపక్క ప్రతిపక్షం చట్టసభలో సర్కారును కడిగేస్తోంది అనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే గ్రూప్ 1 నియామకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచారంలోకి తెచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లి డిఎస్సీ అక్రమాల వ్యవహారంపై దృష్టి మార్చాలని భావిస్తోంది అని ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి అన్నారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చంద్రబాబు దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించడంతో పాటు చంద్రబాబు స్వయంగా వరుడికి తాలిబొట్టు అందించారు. చంద్రబాబును చూసిన సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పౌర విమాన సేవలు నిలిచిపోవడంపై ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. 11 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఈ రోజు ఆఖరి రోజు. ఎన్నో జ్ఞాపకాలు, అనుబంధాలు ఉన్న చోట సేవలు నిలిచిపోవడం బాధగా ఉంది అని ఉద్యోగులు అన్నారు. ఎంతో మంది ప్రయాణికులకు సాక్ష్యంగా నిలిచిన విశాఖ ఎయిర్పోర్ట్కు ఉద్యోగులు భావోద్వేగ వీడ్కోలు పలికారు. మంత్రి రవి గుట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో పోలీసులు గంజాయితో దొరికిపోయారు. గంజాయిని పట్టుకోవాల్సింది పోలీసులు, కానీ పోలీసులే గంజాయిని తరలిస్తుంటే ప్రజలు పట్టుకున్నారు. బల్లికురువ ఎస్ఐ నాగరాజు ఇచ్చిన గంజాయి మద్యం పార్టీ అనంతరం మిగిలిన గంజాయి మద్యాన్ని తీసుకుని ఎస్ఐ నాగరాజు, సంత మాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డిక్కీలో గంజాయి, మద్యం, పోలీసు యూనిఫామ్లు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. సాక్షాత్తు కూటమి ఎంపీ, ఎమ్మెల్యేల కొడుకులే డ్రగ్స్ తో పట్టుబడుతున్నారు అని వెంకట్ కార్మూరు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం. నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బంద్. 7వ రోజుకు చేరుకున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్న సుమారు 9,000 మంది జూనియర్ డాక్టర్లు. స్టైఫండ్ సహా 3 ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తున్న జూనియర్ డాక్టర్లు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు. ప్రాణాలకు తెగించి విద్యార్థుల చదువుల ప్రయాణం మధ్యలోనే నిలిచిన వంతెన హామీలు. మన్యం వాసుల ఆవేదన. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం గొట్టివాడ పంచాయతీ పరిధిలోని బోరి, బండిగూడ గ్రామాల ప్రజలు వర్షాకాలం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి విమాన సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాస్లను అందజేశారు. కొత్త విమానాశ్రయం అద్భుతంగా ఉందంటూ ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలి వద్ద ఉన్న దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పూసారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.